విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీఎన్టీసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కష్టాల నుంచి ప్లాంట్ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు, వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలే ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమై చర్చిస్తే దాన్ని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎంపీ భరత్, రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ విషయమై అనేక మార్లు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారని, అలాంటి నేతలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు పంచదార్ల ఉగ్రం, నంబారు దేముడు, బల్రెడ్డి సత్యనారాయణ, నమ్మి అప్పారావు, బొగ్గురాజు, మంత్రి అప్పారావు, నంబారు చిన్నదేముడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు, శ్రీభరత్ గారు పార్లమెంట్ సభ్యులు, వీళ్ళు నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటే ఇటీవల కాలంలో నిన్న మొన్న అది మరి ఏ పత్రికలు అనాలో మాకు తెలియదు కానీ భరత్ గారిని, పల్లా శ్రీనివాసరావు గారిని వాళ్ళ తోలనాడడం అనేది సరైన విధానం కాదు. ఇది ఐక్య ఉద్యమాన్ని తూట్లు పట్టడమని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ సిపిఎం, సిఐటియు గతంలో వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క మాట అనలేకపోయారు. జగన్మోహన్ రెడ్డిని ఏమనలేకపోయారు. కనీసం ₹1 స్టీల్ ప్లాంట్కి ఇప్పించలేకపోయారు. ఆ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు అలా గడిచిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేశారు అందరూ తెలుసు. ఫస్ట్ ఏం చేశారు, గర్భం మైన్స్ని రెన్యువల్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తే శ్రీభరత్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర మంత్రితో మాట్లాడి వితిన్ డేస్ లో మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా 1,640 కోట్లు కూడా స్టీల్ ప్లాంట్ కి నిధులు సమీకరించారు. కాబట్టి 2 బ్లాస్ట్ ఫర్నేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో మొన్న అది పత్రిక నేను అన్న కానీ శ్రీభరత్ గారి మీద చాలా దారుణంగా ఒక ఐటమ్ అనేది రావడం జరిగింది. అది చాలా దేవుని ప్రత్యక్ష సాక్షిని. నేనే భరత్ గారిని కల్పిద్దామని పాప ఆయన బిజీగా ఉన్నా కూడా మా పోరాట కమిటీ అందరూ కూడా తీసుకెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని విషయాలు లోపల అఫీషియల్, అన్అఫీషియల్ లోపగానే మనం అనుకుంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది దాన్ని లీక్ చేసి మీకు ఉద్యోగాలు జీతాలు రావట్లేదా, మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇస్తారు మీకు ఎవరు చెప్పారు అన్నారు అని చెడు ప్రచారం చేశారు. మిట్టల్ అనేది ఇంకా శంకుస్థాపన అవ్వలేదు. అది ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తారో తెలియదు. ఈ లోపల మనకు మైన్స్ ఇవ్వాలన్నారు. మనమేమన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైడ్లో మెచ్చేయమంటున్నాం. సైడ్లో మెచ్చేసి మైన్స్ మనకు పర్లేదు, అన్ని సైడ్ చూసుకుంటుంది. నేను వేళ ఒకటి ప్రశ్న తెలుసుకున్నాను. కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం ఎప్పుడు అంతే 5 సంవత్సరాల్లో చెప్పి కాకుండా గతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్లాన్ రక్షించింది టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ తెలుసు. ఈ రోజు కూడా ఈ ప్లాన్ కాపాడేది ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఏఐటిసి, వైఎస్ఆర్తో కలుసుకొని వీళ్ళు ముగ్గురు ఒకే దారిని ఏంటంటే ప్యాకేజీ అని ఖచ్చితంగా ఏదైతే సిఐటి, సిపిఎం ఉందో ఖచ్చితంగా విజయసాయిరెడ్డితో ఆ రోజు అన్ని మాటలు పలికిన వాళ్ళు ప్యాకేజీ తీసుకొని ఇదే అయోధ్య రాము ఎక్కడ మాట్లాడుకుంటా ఆయన ఉన్నన్నాళ్ళు పక్క వెళ్ళిపోయాడు. ఈ రోజు మళ్ళీ అయోధ్య రాము గారు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అంటే